మన పట్ల ఎవరైనా ఒక తప్పిదం చేస్తే మనం ఏం చేస్తామండి, వాళ్ళ పైన అదే ఇంప్రెషన్ పెట్టుకొని ఉంటాము. వాళ్ళతో మనం మాట్లాడడం మానేస్తాము. వాళ్ళ మీద సంవత్సరాల తరబడి కోపం పెట్టుకొని బ్రతికేస్తూ ఉంటాము. కోపంతో, శత్రుత్వంతో బ్రతికేస్తూ ఉంటాము. కానీ మనం ఇప్పుడు ఒక వ్యక్తిని చూస్తున్నాం బైబిల్లో, యోసేపు అనే వ్యక్తి. మరియా ఆయనకి ప్రధానము చేయబడిన తర్వాత ఆమె గర్భవతి అయిందంట. యోసేపు ఆమెను ఎరగకుండాను ఆమె గర్భవతి అయినప్పుడు ఆయన ఒకటే అనుకున్నాడట, నేను ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా నేను విడనాడతాను ఆమెను అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడంట. ఓకే, ఇలా జరిగిందా, ఇలా తప్పిదం జరిగిందా, ఓకే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయను, ఎవరిని అబ్యూస్ చేయను, ఐ విల్ జస్ట్ డూ వన్ థింగ్, నేను జస్ట్ విడిచిపెట్టేస్తాను, రహస్యంగా విడిచిపెట్టేస్తాను అని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉన్నాడు. మరి మనం ఎలా ఉన్నాం, మన పట్ల కార్యాలు చేసిన వారి పట్ల మనం ఎలా ఉన్నాము? మరి మనం ఏం చేస్తాము? ఒకరు మన పట్ల ఎవరైనా ఒక బిహేవియర్ చేసినా, ఒక పాపం చేసినా, ఒక తప్పిదం చేసినా మనం ఏం చేస్తామండి, ఓపెన్గా అందరి ముందు క్రిటిసైజ్ చేస్తాం. అబ్యూజివ్ మెంటాలిటీ మంది బయటకు వచ్చేస్తుంది. అందరి ముందు నువ్వు అలా ఇలాంటోడివి అలాంటోడివి అని రకరకాల మాటలు మాట్లాడేస్తాం. లేదా వారిని అందరి ముందు ప్రూవ్ చేయడానికి, వాళ్ళు రాంగ్ అని ప్రూవ్ చేయడానికి మనం కంకణం కట్టుకొని ఉంటాం. మరి అట్లనే ఇంకా వాళ్ళని ఇంకా ఎలా మనం దెబ్బతీయచ్చు, ఎక్కడ దొరుకుతారా, మనము వారిని ఎక్కడ కొడదామా అన్నట్లు మనం ఎదురు చూస్తూ ఉంటాం. వారి మీద ఇతరులకి చెడుగా చెప్తూ ఉంటాం. ఇతరుల దగ్గర కూడా వారిని బ్యాడ్ చేద్దామని మనం ఆతృత పడుతూ ఉంటాము. ఇంకొంతమంది అయితే వారి పట్ల ఎవరు ఏ తప్పిదం చేసి ఉండరో ఆ అదర్ పర్సన్ వారి పట్ల ఎటువంటి కార్యం జరుగుండదు, కానీ వారు వింటారు ఆ పర్సన్ గురించి. ఇదిగో ఈ పర్సన్ ఇట్లా అవతల వ్యక్తి పట్ల ఇలా బిహేవ్ చేశారంట, ఇలా ఉన్నారంట, ఇలా తప్పు చేశారంట అని వింటారు. జస్ట్ అది రూమర్ అవ్వచ్చు, నిజం అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, జస్ట్ వింటారంతే. ఇంకప్పటి నుంచి వారి మీద విషపు చూపు, ఓహో వారికి ఇలా చేశారా, వాళ్ళు ఇలా రియాక్ట్ అయ్యారేమో, వాళ్ళు ఇన్నోసెంట్ ఏమో, నా జోలికి రాని, నేనేంటో ప్రూవ్ చేస్తాను, నేనేంటో చూపిస్తాను అని చెప్పేసి మనం ఎదురు చూస్తూ ఉంటాం ఒక ఆపర్చునిటీ కోసం. ఆ పర్సన్ని ఎలా మనము తక్కువ చేద్దామా, ఎలా క్రిటిసైజ్ చేద్దామా, ఎలా అబ్యూస్ చేద్దామా, ఎలా అందరి ముందు అవమానపరుద్దామా అని మనం మౌకా కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అయితే యోసేపు అనుకుంటున్నాడు కదా, నేను ఎవరిని అవమానపరచును, నేను ఎవరితో గొడవలు పెట్టుకోను, నేను ఎవరిని నిలదీయను, నేను క్వశ్చన్